హాయ్ వివాస్. కలిమి బలిమి శాశ్వతం కాదని పెద్దలు ఎప్పుడో చెప్పారు. అది పోసాని కృష్ణమురళి విషయంలో నిరూపితమైంది. ఎందుకంటే గత కాలం వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారి పైన విపరీతమైన ఘాటైన విమర్శలు చేశారు. ఎందుకంటే అసలు ఇతనికి గవర్నమెంట్ సపోర్ట్తో ఎంత విర్రవీగాడంటే ఎప్పటికీ ఆ గవర్నమెంటే ఉంటుంది, ఇంక నాకేం భయం లేదు కాబట్టి ఎంతైనా వాగచ్చు, ఎంతైనా మరగచ్చు అనుకున్నాడు. ఈరోజు ఒక చావు దెబ్బ తగిలింది. పోలీసులు అరెస్ట్ చేసి బరబర లాక్కొని వెళ్ళిపోయారు. ఇంట్లో నుంచి భోజనం చేస్తున్నానండి, వెయిట్ చేయండి అన్నా కూడా అలా వద్దులేమ్మా, ఇంట్లో పోలీస్ స్టేషన్లో భోజనం ఉంది, నీకు స్పెషల్ భోజనం పెట్టిస్తాము, నువ్వు రాని పోసాన మురళిని తీసుకెళ్ళడం. ఇలా ఎప్పుడైనా సరే మనకి కలిమి బలిమి శాశ్వతం కాదు. ఎప్పటికైనా కూడా అధికారం అండగా ఎవరో ఉన్నారని, మంది మార్బలం ఉందని, బలం ఉందని, డబ్బు ఉందని ఈరోజు విర్రవీగామనుకో, రేపు ఖచ్చితంగా అవన్నీ వెళ్ళిపోతాయి. తర్వాత మన శత్రువులకి చాలా చౌకైపోతాం. కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే వారు ఎంత కసితో ఉంటారో తెలియదు. ఇప్పుడు పోసాని కృష్ణమురళికి అలాగే జరుగుతుంది. ఇంకా ఈయనకి సినిమా చూపించడం ఖాయమని తెలిసిపోతుంది. ఇప్పుడు సపోర్ట్ ఇవ్వడానికి కూడా అవతలి ప్రతిపక్షం కూడా లేదు. ఈయన పార్టీకి అంత గట్టిగా సపోర్ట్ ఇవ్వడానికి కూడా లేదు. ఎంతమందిని కాపాడుకుంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు? ఒకవైపు వచ్చి కొడాల నానికి కూడా త్వరలోనే పోలీసు జైలు కూడా తినాలనే ముప్పు కూడా ఉంది. ఆల్రెడీ వంశీని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళని కాపాడుకోవడంలోనే వీళ్ళు సతమతం అవుతున్నారు. ఈ చిన్న స్థాయి లీడరు, పెద్దగా ఫేమస్ కానీ ఒక సినిమా యాక్టర్ని ఇప్పుడు వీళ్ళు కాపాడుకునే ఉద్దేశం ఎక్కడుంటుంది? అంత స్ట్రెస్ ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు ఇరుక్కున్నాడు, పూర్తిగా ఇరుక్కోపోయాడు. ఈ బోన్లో ఎలుగులాగా పోసాని కృష్ణమురళి ఇరుక్కుపోయాడు. సో ఎవరైనా సరే ఏది శాశ్వతం కాదు. మనం ముందు జనాలు దండిగా ఉంటారు, డబ్బు ఉంటుంది, అందరూ ఎవరైనా ఈగ వాలితే మన పైకి సపోర్ట్గా వచ్చేవాళ్ళు ఉన్నారని మనం విర్రవీగామనుకోండి, తర్వాత ఒక ఇన్నేళ్ళని ఉంటుంది, దానికి కూడా యోగం తర్వాత ఎగిరిపోతుంది. అది పోసాని కృష్ణమురళిలో నిరూపితమైంది. ఇప్పటికైనా పోసాని కృష్ణమురళి జైలు ద్వారా గుణపాఠం నేర్చుకుంటే సరే, లేదంటే ఇంకా కూరుకుపోయే అవకాశం ఉంది. గర్వం తగ్గించుకోవాలి, అహంకారం తగ్గించుకోవాలి.